ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెరాస ప్రభంజనం ధాటికి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే కాంగ్రెస్ని మరింత దెబ్బ కొట్టాలని తెరాస వ్యూహాలు రచిస్తుంది. ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలన్న ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెబుతూ వస్తున్న టీఆర్ఎస్ తొలి విడతలో 6గురిని చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మాజీ హోంమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహా మరో 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ మేరకు వీరితో టీఆర్ఎస్ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. మంత్రి పదవి హామీతో సవిత నియోజకవర్గ అభివృద్ధి కోసం సుధీర్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మహిళలకు మంత్రి పదవులు ఇవ్వని అప్రతిష్ట మూట కట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఆ తప్పు చేయొద్దని భావిస్తుంది. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి పార్టీలో చేరితే ఆమెకు పదవి ఖాయం చేసే యోచనలో ఉంది. అయితే పార్టీలో చేరిన వెంటనే మంత్రి పదవి కట్టబెట్టడంపై సొంత పార్టీ నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆమెకు చోటు కల్పించవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తన కుమారుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉండడం కూడా సబిత పార్టీ మారడానికి కారణంగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ తరపున చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరటంతో ఆ స్థానాన్ని కార్తిక్ రెడ్డికి ఇచ్చేందుకు టీఆర్ఎస్ సముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రాజేంద్రనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ కార్తిక్ రెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకంటూ ఓ రాజకీయ భవిష్యత్ ఉండాలంటే టీఆర్ఎస్లో చేరడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సీఎల్పీ పదవి సబితకు ఇస్తారని భావించినా అది భట్టీకి కేటాయించినట్లు టాక్ రావడం కూడా సబిత పార్టీ మార్పునకు ఓ కారణంగా చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.